శ్రీ 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 వారాహి పత్యంగిర శరభేశ్వర స్వామి దేవాలయాల ప్రారంభోత్సవ వేడుకలకు ఆహ్వాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లను వారి వారి కార్యాలయంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు మరియు శ్రీ 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 వారాహి అమ్మవారి ట్రస్ట్ చైర్మన్ పి మమతారెడ్డి కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను అందజేశారు. శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి హంపి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఈ దేవాలయాలు మహా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ 29, 30 మరియు మే 1, 2 తేదీల్లో 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు, ప్రముఖులు భారీగా హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.